గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా? ప్రాబ్లమ్స్ మనము ఎంటర్ అయినాం కదా. ప్రాబ్లమ్స్లోకి అర్థమవుతుందా మీకు? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను మీకు మళ్ళీ క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నౌ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ వన్. The difference between two positive integers is 36. The quotient when one integer is divided by other is 4. Find the integers. ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ క్వశ్చన్, టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి కదమ్మా. ఈ టూ పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకున్నాడంట. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ 36 అంట. అంటే ఇక్కడ ఇంటీజర్స్ తీసుకున్నాడు. ఆ టూ ఇంటీజర్స్ కూడా పాజిటివ్ ఇంటీజర్సే. ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. ఈ మొత్తాన్ని కలిపితే మనము ఇంటీజర్స్ అని ప్రీవియస్ క్లాస్లోనే నేర్చుకున్నాం కదా. సో ఇందులో ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్నే తీసుకున్నాడు. ఈ పాజిటివ్ ఇంటీజర్స్ని రెండింటిని డిఫరెన్స్ చేస్తే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే 36 అంట. ద కోషియంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. ఫైండ్ ద ఇంటీజర్స్. అర్థమైందా చిల్డ్రన్? ఇక్కడ మీకు క్వశ్చను జాగ్రత్తగా వినండి. టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ని మనం ఎక్స్ అనుకుంటే, సెకండ్ పాజిటివ్ ఇంటీజర్ అప్ టు 36 నెంబర్స్ దగ్గర 36th నెంబర్ వస్తుంది ఇక్కడ. ఎందుకు అనంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 36 అన్నాడు. సపోజ్ ఇప్పుడు మనము ఇక్కడ 1 అనుకున్నాం అనుకో ఫస్ట్ ఇంటీజర్ని, సెకండ్ ఇంటీజర్ 37 అవుతుంది. ఎందుకు అనంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 36 అన్నాడు. డిఫరెన్స్ 36 అన్నాడు, అంతే కదా. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎన్ని అంటే మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నట్టు? 36 నెంబర్స్ ఉన్నట్టు మధ్యలో, అంతే కదా. సో ఇప్పుడు మనము ఈ 36 డిఫరెన్స్లో ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 36 అవుతుంది. ఎందుకు అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎక్స్ మైనస్ 36, ఇది ఎక్స్, ఇది బిగ్ నెంబర్ కదా. బిగ్ నెంబర్లో నుంచి మనం స్మాల్ నెంబర్ తీసేస్తే ఎక్స్ మైనస్ 36 మైనస్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 36 మైనస్ ఎక్స్. ఫస్ట్ నెంబర్ ఫస్ట్ ఎక్స్ అనుకున్నాం. ఫస్ట్ నెంబర్ ఎక్స్ మైనస్ 36, సెకండ్ నెంబర్ ఎక్స్ అనుకుంటే x minus 36, x minus x into minus x, minus into minus plus 36, plus x minus x gets cancelled 36. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 36 వస్తుందా? సో కాబట్టి మనం ఫస్ట్ నెంబర్నేమో x అనుకుందాం, సెకండ్ నెంబర్నేమో x minus 36 అనుకుందాం. క్లియర్ కదా ఇప్పుడు మీకు? ఓకే, లెట్ us start the problem solution. Let two positive integers are. Let two positive integers are. Integers are x comma x minus 36. ఆల్రెడీ మనకి ఎక్కడ హింట్ ఇచ్చాడు అనుకుంటగా. హింట్ ఇచ్చాడు, ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ ఎక్స్ దెన్ ద అదర్ నెంబర్ ఈజ్ ఎక్స్ మైనస్ 36. వాడు హింట్ ఇచ్చినట్టుగా మనం రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు? ద కోషియంట్ వెన్ వన్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై అదర్ ఈజ్ 4. ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో డివిజన్ చేస్తే వచ్చే కోషియంట్ ఎంత అంట? 4 అంట. దట్ మీన్స్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 4. కోషెంట్ 4. ఓకేనా? ఇప్పుడు మనము ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ న్యూమినేటర్ ఉంది, డినామినేటర్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ డినామినేటర్లో ఉన్న నెంబర్ని ఆర్హెచ్ఎస్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 36 అవుతుంది. ఇక్కడ డివిజన్లో ఉంది కదమ్మా, ఈ డివిజన్లో ఉంది. ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ becomes into. okay na? Okay, next to eliminate the bracket, then 4 into x 4x minus 36 into 4.
Now x is equal 4x minus 36 4s are 4 6s are 24 and 4 3s are 12 plus 2 4 14 144. Now here we find out only x value, then here plus 4x after transposing becomes minus 4x, then x minus 4x is equal minus 144. How much? Minus 3x. X minus 4x is equal to minus 3x. Minus 3x is equal minus 144. Here minus gets cancelled. Then 3x is equal 144. Now x is equal to 144 by 3. So cut them. 3 1s are 3, 3 4s are 12, 3 6 are 3 8s are 24. అంతే కదా, 3 4s are 12 పోతుందమ్మా, ఇంకా 2 మిగులుతుంది. 2 పక్కన 4 ఉంది కాబట్టి 24. Then 3 8s are 24. Now x is equal to 48. First number is therefore x is equal 48. Then second number is x minus 36 kada. So x minus 36 ante 48 minus 36. How much? We get 12. Then therefore the first number is the first integer is 48. Then second integer is second integer is 12. Okay na? So first integer 48, second integer 12. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనకి 36 వచ్చింది. క్లియర్ కదమ్మా? నోట్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ ఫైండ్. నెక్స్ట్ది చాలా సింపుల్ అమ్మా, చూడండి. ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దాన్ ద డినామినేటర్. డినామినేటర్ కంటే న్యూమరేటర్లో 4 తక్కువ అంట. అంటే మనం డినామినేటర్ని x అనుకున్నాం అనుకో, న్యూమరేటర్ ఏమవుతుంది? x మైనస్ 4 అవుతుంది. 4 లెస్ దాన్ అన్నాడు కదా, x మైనస్ 4 అవుతుంది. అప్పుడు x మైనస్ 4 బై x అవుతుంది. ఓకేనా? దది ఫ్రాక్షన్. If 1 is added to both its numerator and denominator, 1 న్యూమరేటర్ కి డినామినేటర్ కి యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డినామినేటర్ ని x అనుకున్నాం అనుకో, న్యూమరేటర్ ఏమవుతుంది? x మైనస్ 4 అవుతుంది. అదే కదా, ద ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దాన్ ద డినామినేటర్. న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 4 లెస్ దాన్ ద డినామినేటర్. డినామినేటర్ కంటే న్యూమరేటర్ లో 4 తక్కువ అన్నాడు. నెక్స్ట్ +1 న్యూమరేటర్ కి డినామినేటర్ కి యాడ్ చేశాడంట. యాడ్ చేస్తే వచ్చింది ఇది. అప్పుడు అది బికమ్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. అంతే కదా, వాడు ఏమన్నాడు ఇంకా? ఇట్ బికమ్ 1/2. అంటే ఇది మొత్తం మనము సొల్యూషన్ చేస్తే 1/2 వస్తుంది. సో ఇప్పుడు మనకి x వాల్యూ ఎంత అంటున్నాడు? ఏం లేదు, క్రాస్ ప్రొడక్షన్ చేయడమే. ఇక్కడ x మైనస్ 4 ప్లస్ 1 అంటే x మైనస్ 3 అవుతుంది బై x ప్లస్ 1 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1/2. క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. హోంవర్క్ చేస్తారమ్మా? సెకండ్ వన్ హోంవర్క్ పెట్టుకోండి. నేను నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. 4th వన్ హోంవర్క్, నెక్స్ట్ 5th వన్ ఫైండ్. ఇది చాలా సింపుల్ అని మీకు హోంవర్క్ ఇచ్చాను చిల్డ్రన్, చేయండి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ 3 consecutive numbers such that if they are divided by 10, 17 and 26 respectively, the sum of their quotients will be 10. ఇక్కడ కింద హింట్ కూడా ఇచ్చాడు, 3 consecutive numbers. అసలు కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? పక్క పక్కన ఉండే నెంబర్స్ అన్నమాట. సో పక్క పక్కన ఉండే నెంబర్స్ అంటే సపోజ్ 1 2 3 ఉందనుకో, దీస్ 3 ఆర్ కాన్సెక్యూటివ్ నెంబర్స్. 4 5 6 ఉందనుకో, దీస్ 3 ఆర్ కాన్సెక్యూటివ్ నెంబర్స్. 7 8 9 ఉందనుకో, దీస్ 3 ఆర్ కాన్సెక్యూటివ్ నెంబర్స్.
ఇప్పుడు 10, 11, 12 ఉందనుకో ఇది కాన్సెక్యూటివ్. అదే 10, 11, 13 అన్నామనుకో ఇది కాన్సెక్యూటివ్ కాదనమాట. ఓకేనా? కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? పక్క పక్కన ఉండే నెంబర్స్. అవి 2నే కానీ 3నే కానీ 4ఏ కానీ ఎంత అన్నా కానీ. క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు మనము వాడు ఏం తీసుకున్నాడు? 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నాడు. 3 కాన్సెక్యూటివ్ నెంబర్స్ని తీసుకొని అందులో ఫస్ట్ నెంబర్నేమో 10 తోటి, సెకండ్ నెంబర్నేమో 17 తోటి, థర్డ్ నెంబర్నేమో 26 తోటి డివిజన్ చేశాడంట. డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? ఆ మూడింటి యొక్క కోషెంట్ 10 వచ్చిందంట. అయితే కావాల్సినటువంటి నెంబర్స్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్ కదా చిల్డ్రన్? మనము చేసేద్దామా? లెట్స్ ద కాన్సెక్యూటివ్ నెంబర్స్ ఆర్, లెట్స్, ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం అమ్మా, మనము చిన్నగా రాస్తున్నాను మీకు అర్థమవుతుంది చూడండి. లెట్స్ 3 consecutive numbers, 3 consecutive numbers are x, x plus 1, x plus 2. అంతే కదా? మరి ఇచ్చినటువంటి హింట్ x, x plus 1, x plus 2. ఓకే. దెన్ they are divided by 10, 17 and 26 రెస్పెక్టివ్లీ అంటే ఏంటంటే వరుసగా అంటే ఫస్ట్ నెంబర్ ఏమో ఫస్ట్ది, సెకండ్ నెంబర్ సెకండ్ది, థర్డ్ నెంబర్ థర్డ్కి. అర్థమవుతుందా? సో ఏ నెంబర్కి ఆ నెంబర్ వరుసగా ఇచ్చేసాడు. దట్ మీన్స్ x/10 ప్లస్ x ప్లస్ 1 అంటే సెకండ్ నెంబర్ కదా ఇది, కాబట్టి x ప్లస్ 1/17 ప్లస్ x ప్లస్ 2/26 ఈజ్ ఈక్వల్ టు 10. చూడండి ఇక్కడ x ఫస్ట్ నెంబర్ x కాబట్టి xని 10తో డివిజన్ చేశాడు. సెకండ్ నెంబర్ x ప్లస్ 1 కాబట్టి x ప్లస్ 1ని 17తో డివిజన్ చేశాడు. x ప్లస్ 2ని 26తో డివిజన్ చేశాడు. ఇక్కడ డివిజన్ చేసినటువంటి వచ్చిన కోషెంట్, ఇక్కడ కోషెంట్, ఇక్కడ కోషెంట్, ఈ 3 కోషెంట్స్ని యాడ్ చేస్తే వాటి సమ్ ఎంత అన్నాడు? 10 అన్నాడు. ఇప్పుడు ఇక్కడ స్టెప్ మీకు ఎలా వచ్చిందో అర్థమైందా? క్లియర్ కదా? సో ఇప్పుడు మనము దీన్ని సొల్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి కాన్సెక్యూటివ్ నెంబర్స్ ఏంటి అనేవి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం వాటికి సొల్యూషన్ చేద్దాం. ఓకే, నేను ఇటు సైడ్కి రాసుకుంటున్నాను చూడండి. 10, 17, 26 x/10 ప్లస్ x ప్లస్ 1/17 ప్లస్ x ప్లస్ 2/26 ఈజ్ ఈక్వల్ టు 10. అంతే కదా క్వశ్చను? x/10 ప్లస్ x ప్లస్ 1/17 ప్లస్ x ప్లస్ 2/26 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇవి 3 ఫ్రాక్షన్స్ అన్నట్టు మనకి. ఫస్ట్ ఫ్రాక్షన్, సెకండ్ ఫ్రాక్షన్, థర్డ్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ 3 ఫ్రాక్షన్స్కి మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఓకేనా? సో ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎంలో ఫస్ట్ 10, 17, 26 2 టేబుల్ తీసుకుందాం. 2 5s are 10, 2 17s are 2 13s are. చూడండి అమ్మా, ఇక్కడ 2 ప్రైమే, 5 ప్రైమే, 17 ప్రైమ్, 13 ఆల్సో ప్రైమ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి అన్ని ప్రైమ్సే ఉన్నాయి అంటే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకోవడమే. 2 into 5 into 17 into 13. హౌ మచ్? 2 5s are 10, 10 17s are 170. 170 into 30 చూద్దాం. 3 zeros are 0, 3 sevens are 21, 3 ones are 3 2 plus 5 into 1 zeros are 0, 1 sevens are 1 ones are 0 1 12 2 2 2 1 0 వచ్చిందమ్మా నాకు. 2 2 1 0. ఇప్పుడు మనకి మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకి 2 2 1 0 వచ్చింది. ఇప్పుడు అలాగే 2 2 1 0 అనేది ఫస్ట్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి ఎన్ని టైమ్స్ పోతుంది? మళ్ళీ 2 2 1 0 అనేది సెకండ్ డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి ఎన్ని టైమ్స్ పోతుంది? 2 2 1 0 అనేది థర్డ్ నెంబర్తో ఎన్ని టైమ్స్ పోతుంది అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ 10 తోటి ఎన్ని టైమ్స్ పోతుంది? 221 టైం పోతుంది. ఎందుకంటే 0 0 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ 221 అంతే కదా? ఓకే,
నెక్స్ట్ 221 డివైడెడ్ బై 17. 17 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. 17 ones are 17. Then here 1 and 12. 12 minus 7, 5. Bring down 1. 17 threes are how much? 51. 0. Bring down 0. Zeros are 0. Then 0. అంటే 130 times పోతుంది. ఓకే 130. నెక్స్ట్ అదే 220 2210 26 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 ones are 2 threes are 2 ones are 2 ones are 2 zeros are 2 fives are. నెక్స్ట్ 13 టేబుల్లో 13 ones are 13 టేబుల్లో 13 sevens are 3 21 3 ఒకల 3 7 2 9 91. 17 tens are 17 13 sevens are డివిజన్ చేసుకుందాం. 2210 26. చూడండి 26 టేబుల్లో 26 into 5 చూద్దాం. 5 6 30. 5 2 10 plus 3 130. 6 చూద్దాం. 6 6 36. 6 2 12 plus 7 times చూద్దాం. 7 2 42. 7 2 14 plus 2 14 plus 4 182. సో 7 times 8 times చూద్దాం. 26 into 8. 8 6 48. 48. 8 2 16 plus 4 20. 208. మళ్ళీ 9 చూద్దాం. 26 into 9. 9 6 54. 2 9 18. 19 20 21 22 23. ఎక్కువ అవుతుంది అంటే 8 times. 8 6 48. 8 2 16. 17 18 19 20. 208. సో మనకి 8 times 208. ఓకే నెక్స్ట్ ఇక్కడ 11లో నుంచి 8 పోతే 3. బ్రింగ్ డౌన్ 0. 26 into 5. 5 6 30. 5 2 10 plus 1 13. సో 5 times అంటే 85 times డివిజిబుల్ అవుతుంది. క్లియర్ కదా? ఫస్ట్ డినామినేటర్లో ఎన్ని టైమ్స్, సెకండ్ డినామినేటర్లో ఎన్ని టైమ్స్, థర్డ్ డినామినేటర్లో ఎన్ని టైమ్స్ పోతుంది అనేది చెక్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ తోటి ఈ ఫ్రాక్షన్ని, సెకండ్ నెంబర్ తోటి ఈ ఫ్రాక్షన్ని, థర్డ్ నెంబర్ తోటి ఈ ఫ్రాక్షన్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం. సో ఇప్పుడు x into 221 by 10 into 221 plus x plus 1 into 17 by 130 by 17 into 130 plus x plus 2 into third fraction anta 85 by 26 into 85. ఇప్పుడు చూడండి x into 221 అంటే 221 x by 2210 plus 130 into x 130x plus 131 130 by 2210. అమ్మ చూడండి ఇక్కడ 130 తోటి 130 into x 130x plus 1 into 130 plus 130. ఓకేనా? ఓకే నెక్స్ట్ ప్లస్ 85 into x 85x plus 2 into 85 85 into 2 2 5 are 10 2 8 16 plus 1 70 170 170 by 2210. వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి వచ్చినటువంటి ఎల్సిఎంఏ వస్తుంది. అందుకే నేను డైరెక్ట్గా 2210 వేసాను. చూడండి ఇక్కడ అన్ని 2210 డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అన్నిటి బదులు ఒకే 2210 వేస్తున్నాను. ఎల్సిఎం సేమ్ ఎల్సిఎం కదమ్మా కాబట్టి అన్నిటి బదులు ఒకటే వేసాను. నెక్స్ట్ ఏంటి 221x ప్లస్ 130x ప్లస్ 130 ప్లస్ 85x ప్లస్ 170 ఈజ్ ఈక్వల్ టు 10 ఉంటుందమ్మా. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది కదా, ఆ 10 ఉంటుంది. మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఇది ఎల్సిఎం. మళ్ళీ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంటుంది. ఓకే నెక్స్ట్ మళ్ళీ 221x ప్లస్ 130x ప్లస్ 85x. ఎక్స్లన్నీ యాడ్ చేసుకుంటున్నా, ఎక్స్లన్నీ యాడ్ చేస్తున్నా. 6
10, 13, 4. 436x. 436x plus 170 plus 130. How much? 300. 300 by 2210 is equal to 10. Okay na? Next ఈ 210 అటువైపు వెళ్తే 436x plus 300 is equal 10 into 2210. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. is equal to 22100. ఇక్కడ ఇంటూ 10 అంటే ఒక 0 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ 300 ప్లస్ 300 ని ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ plus 300 becomes minus 300. Then 22100 minus 300. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 22100 minus 300. సబ్ట్రాక్షన్ చేస్తే 0 0. Here 11. 11 minus 3 8. అంతే కదా. నెక్స్ట్ 1 2 200. Then 21800 436x. క్లియర్ కదా చిల్డ్రన్? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఎక్స్ వాల్యూ. సో వి ఫైండ్ అవుట్ ఓన్లీ ఎక్స్ వాల్యూ. దెన్ హియర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ 436 becomes divided by then 21800 by 436. కట్ చేద్దాం అమ్మ. రెండు 2 టేబుల్లో పోతాయి కదా. సో కట్ చేసేద్దాం. సో 2 2s are 4, 2 1s are 2, 2 8s are 16. దెన్ మళ్ళీ 2 టేబుల్లో కట్ చేసుకుంటే 2 1s are 2, 2 0s are 2, 9s are 2 0s are 2 0s are. నెక్స్ట్ వన్స్ అగైన్ కటింగ్ 2 1s are 2 0s are 2 9s are. దెన్ మళ్ళీ 2 5s are 10, 2 4s are 8, 2 5s are 10, 2 0s are. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 5450 by 109. 5450 109. 109 టేబుల్లో పోతుందేమో చూద్దాం డైరెక్ట్గా. 109 టేబుల్లో 5s చూద్దాం. 9 5s are 45, 9 0s are 0 plus 1, అదే 5 0s are 45, 5 0s are 0 plus 4 4, 5 1s are 5. 5 times 5 4 5 0. Bring down 0. 0s are 0 0. 50 times పోయిందమ్మా డైరెక్ట్గా. ఓకేనా? సో 109 టైమ్స్ పోయింది కాబట్టి 50 టైమ్స్ డైరెక్ట్గా డివిజిబుల్ అయింది కాబట్టి డైరెక్ట్గా 50 వేస్తున్నా. దెన్ వి ఫైండ్ అవుట్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 అంటే మనం ఎక్స్ అంటే ఏమనుకున్నాము? కాన్సెక్యూటివ్ నెంబర్స్లో ఫస్ట్ వన్ కదా. సో సెకండ్ వన్ ఏంటి? ఎక్స్ ప్లస్ 1. వాట్ ఈస్ ద ఎక్స్ ప్లస్ 1? 50 ప్లస్ 1 is equal to 51. Then next one x plus 2. 50 plus 2 is equal to 52. Therefore the three consecutive numbers are numbers are 50, 51, 52. 3 consecutive numbers పక్క పక్కన ఉంటాయి అయ్యే కదా. సో మనకి 50, 51, 52 మూడు వచ్చింది. క్లియర్ కదా చిల్డ్రన్? ఈ ప్రాబ్లం మీకు అర్థమైందమ్మా. ఇక్కడ నేను కొంచెం అక్కడ ప్లేస్ సరిపోదేమో అని దగ్గరికి రాశాను. జాగ్రత్తగా చూసి ఎక్కించుకోండి. ఇక్కడ నుంచి ఇదంతా మనకి ఎల్సిఎం, మళ్ళీ ఇక్కడ ఇదంతా ఎల్హెచ్ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్కి వచ్చేసరికి 10 ఉంది. ఓకేనా? సో మీకు అర్థమైంది కదమ్మా ఈ ప్రాబ్లం అంతా స్టెప్ బై స్టెప్ మంచిగా నీట్గా మీరు క్లాస్ వర్క్లో రాసుకోండి. తర్వాత మళ్ళీ మీకై మీరు ఓన్గా ట్రై చేయండి హోంవర్క్ నోట్స్లో. నెక్స్ట్ నేను ఒక ప్రాబ్లం ఇచ్చాను కదా, ఆ ప్రాబ్లము ఈ ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ నాకు హోంవర్క్ చేసి క్లియర్గా కనిపించేలాగా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ.